వెల్కమ్ బ్యాక్. వికారాబాద్ జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ తన ముగ్గురు కూతుళ్లను కోల్పోవడంతో ఆ కుటుంబంతో పాటు తాండూరు గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. చేతికి వచ్చిన ముగ్గురు బిడ్డలను కోల్పోయిన తండ్రిని ఓదార్చడం ఎవ్వరి వల్ల కావడం లేదు. ఎల్లయ్య గౌడ్కు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 7 లక్షల చొప్పున మొత్తం 21 లక్షల చెక్కును స్థానిక ఎమ్మెల్యే అందజేశారు. అయితే ఆ పరిహారం తీసుకుంటూ తండ్రి గుండె పగిలేలా ఏడ్చేశాడు. నా రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు 60,000 సంపాదించేది, ఇప్పుడు నా ముగ్గురు కూతుళ్ళు నాకు పంపిన జీతమా ఇది పటేలా అంటూ తనూష, సాయిప్రియ, నందిని తండ్రి ఎల్లయ్య గౌడ్ రోధించిన తీరు అందరినీ కంటదడి పెట్టించింది. ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారం అందుకున్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలివి. బిడ్డలు బతికితే ఇంత మంచిగా ఉంటుంది. ఇంతమంది నా బిడ్డలు డ్రెస్సులు వేస్తున్నారు సార్, చేసి పొట్టు పెట్టిస్తారు. ముగ్గురు పక్కన ఉంటే సార్ సార్ అంటే కూడా ఎవరు తీసుకపోతే ఇద్దరు ఒకటేసారి ఎత్తుకపోతారా సార్? నాకు జరిగింది జీతం కాదు కానీ ఏదో ఆర్థిక నేను ఒక రోజు కాలం దసరా వచ్చి కూడా ముట్ట లేకుంటుంది. వాళ్ళు పోయిపోయినా జీతం ముగ్గురు కుమార్తెలను కోల్పోయిన బాధిత తల్లిదండ్రులను వారి స్వగ్రామమైన పేర్కంపల్లిలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షలు, ఆర్టీసీ తరపున మరో 2 లక్షల చెక్కులను, మొత్తం 21 లక్షల విలువైన చెక్కులను ఎల్లయ్య గౌడ్కు అందజేశారు ఎమ్మెల్యే. ముగ్గురు యువతుల్లో 2 సాయిప్రియ, నందిని కోటి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు. మరో యువతి తనూష MBA చేస్తూ ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాలేజీకి ఆలస్యం అవుతుందనే కారణంతో ముగ్గురు ఆ బస్సుకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.